బట్ దీనికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఒక అడుగు ముందుకేశారు. అదేంటంటే ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుని, అదేవిధంగా అటు లెబనాన్ అధ్యక్షుడైన జోసెఫ్ ఔన్ని, వీళ్ళిద్దరిని కూడా చర్చలకు పిలిచారు, అది కూడా వైట్ హౌస్కి. మేబీ నెతన్యాహు అండ్ అమెరికా అధ్యక్షుడికి ఉన్న ఫ్రెండ్షిప్తో నెతన్యాహు ఒప్పుకోవచ్చేమో కానీ వైట్ హౌస్ దగ్గరికి వెళ్ళి చర్చలు జరపడానికి లెబనాన్ గురించి. బట్ లెబనాన్ అయితే ఇప్పటి వరకు దీని మీద ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఈ చర్చలు అంటే ఈయన అమెరికాకి సంబంధించిన చర్చలేమో ఇస్లామాబాద్ పాకిస్తాన్లో జరుగుతున్నాయి. ఇటు లెబనాన్ అండ్ ఇజ్రాయెల్కి సంబంధించి తన దగ్గర చర్చలు జరగాలని కోరుకుంటున్నారు ట్రంప్ గారు. మరి దీనికి లెబనాన్ ఒప్పుకుంటుందా లేదా ఇంకేదైనా ప్రాంతాన్ని ఎంచుకుంటుందా అనేది అయితే ఇంకా క్లారిటీ రాలేదు. ఈ చర్చలు ఈ 10 రోజుల్లో కంప్లీట్ అవ్వాలి అనేది రెండు దేశాలు కూడా కోరుకుంటున్నాయి. నిజానికి ఒక రకంగా రెండు దేశాల అధినేతలు కూడా చర్చల్లో కూర్చోడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. బట్ ప్లేస్ అనేది కన్ఫర్మ్ కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్గా మనం భావించవచ్చు. లెబనాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య కూడా ప్రస్తుతానికి ఈ 10 రోజుల పాటు సీజ్ ఫైర్ ఏదైతే ఉందో దాంతో ఒక రకంగా ప్రపంచంలో ప్రస్తుతానికి యుద్ధం జరగడం లేదు, ఈ క్షణానికి యుద్ధం జరగడం లేదు అన్న వార్త ఏదైతే ఉంటుందో అది కాస్త ఉపశమనాన్ని ఇచ్చే వార్త, కాస్త సంతోషాన్ని ఇచ్చే వార్త.